నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీట్ యూజీ పరీక్ష రద్దు, ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశం, తదుపరి షెడ్యూల్ త్వరలో వెల్లడిస్తామన్న ఎన్టీఏ. పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాల ఆందోళన, ప్రభుత్వ వైఫల్యాలతో విద్యార్థులు నష్టపోతున్నారన్న విపక్షాలు. ధాన్యం కొనుగోళ్లను మిషన్ మోడ్లో పూర్తి చేయాలన్న సీఎం, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్లకు హెచ్చరిక. జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, ఈ నెల 21న విధి విధానాలు ఖరారు చేయనున్న కేబినెట్. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ మథనం, సాగర్ నుంచి తెలంగాణకు 15, ఏపీకి 10 టీఎంసీలు కేటాయింపు. తమిళనాడులో మద్యం నియంత్రణ దిశగా సీఎం విజయ్ అడుగులు, గుడులు బడులకు సమీపంలోని దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు. వరుసగా 4వ రోజు నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్, బీఎస్సీ నమోదిత కంపెనీలలో ఒక్కరోజులో 10 లక్షల కోట్లు ఆవిరి. నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. శాస్త్రి భవన్ వద్ద ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లపై ఎక్కి ఆందోళన చేశారు. ఏటా ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ 2026 పరీక్షా పత్రం లీక్ కేసులో కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. మరోవైపు లీక్ అయిన ప్రశ్నాపత్రం ప్రయాణించే మార్గాన్ని పోలీసులు వెల్లడించారు. తొలుత పేపర్ లీక్ ముఠా సభ్యులు మహారాష్ట్రలోని నాసిక్లో కలిసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఒక కాపీని నిందితులు హర్యానాకు పంపారు. అక్కడ ఒక్కో సెట్లో 10 కాపీలతో 5 సెట్లను తయారు చేశారు. తర్వాత ఆ సెట్లను ఏపీ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్కు పంపినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ప్రధాన అనుమానితుడు మనీష్తో పాటు పలువురిని అరెస్ట్ చేసింది. జైపూర్కు చెందిన మనీష్ పేపర్ లీక్ నెట్వర్క్ను సమన్వయం చేసినట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ మండవారియా అనే మరో నిందితుడు సికార్లో కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు సమాచారం. జంజంను, దెహ్రాదూన్ వంటి ప్రాంతాల్లో అనుమానం ఉన్న పలువురు కోచింగ్ సెంటర్ యజమానులు, కెరియర్ కన్సల్టెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నీట్ రద్దుతో 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో తండ్రులు అప్పులు చేసి పిల్లలను చదివించారని, తల్లులు నగలమ్మి కోచింగ్ ఫీజులు కట్టారని రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. లక్షల మంది పిల్లలు రాత్రింబవళ్లు నిద్ర లేకుండా చదివారని ఆయన, ప్రభుత్వ వైఫల్యం వల్ల విద్యార్థులు దారుణంగా నష్టపోతున్నారని విమర్శించారు. ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదని, తీవ్రమైన నేరమని మండిపడ్డారు. ప్రతిసారి పేపర్ లీక్ మాఫియా శిక్ష లేకుండా తప్పించుకుంటోందన్న కాంగ్రెస్ అగ్రనేత, చేయని తప్పుకు విద్యార్థులు మాత్రం శిక్ష అనుభవిస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న అమృతకాలం యువత పాలిట విషతుల్యమైందని పేర్కొన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గత 9 ఏళ్లలో 4 సార్లు నీట్ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆయన, అందుకు కారకులైన వారిలో ఒక్కరికి కూడా ఇప్పటి వరకు శిక్ష పడలేదని విమర్శించారు. పేపర్ లీకేజీ అంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కష్టపడి చదువుకునే విద్యార్థులను వెన్నుపోటు పొడవడమేనని మండిపడ్డారు. కోట్లాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. और ये नीट का पेपर पहली बार लीक नहीं हुआ, मेरे ख्याल से एक बार 17 में हुआ था, एक बार 21 में हुआ था, फिर एक बार 24 में हुआ था और एक बार अब लीक हुआ है. 4 बार पेपर लीक हो चुका. इसका मतलब बहुत बड़े स्तर के ऊपर कुछ ना कुछ तो कल्यूजन है, पॉलिटिकल पेट्रोनेज है. मैं ये जानना चाहता हूं, जिन्होंने 2017 का पेपर लीक किया था वो आज कहां हैं? उनको सजा मिली? जिन्होंने 2021 का पेपर लीक किया था उनको सजा मिली? जिन्होंने 2024 का पेपर लीक किया सबकी बेल हो गई, सारे बाहर हैं. सबको कह दिया गया अब अगले पेपर के लीक करने की तैयारी करो, और वो कर रहे हैं. पेपर लीक पे लीक पे ये चल क्या रहा है इस देश के अंदर? जिन लोगों से एक पेपर ठीक से नहीं होते बिना लीक करवाए, वो सरकार क्या चलाएंगे? मिले हुए हैं ये लोग. लाखों करोड़ों बच्चों के भविष्य के साथ खिलवाड़ किया जा रहा है.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. అహర్నిశలు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని ఆరోపించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీక్ అయిందన్నారు. 2024లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందని దుయ్యబట్టారు. ఏకంగా 100కు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందన్నారు. దీనిని కేంద్ర సర్కార్ తీవ్రంగా పరిగణించి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్రం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలన్నారు. ధాన్యం మొక్కజొన్నల కొనుగోళ్లను మిషన్ మోడ్లో పూర్తి చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్లపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం తరలించేందుకు సరిపడ లారీలను అందుబాటులో ఉంచకపోతే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రతి ఐకేపీ కేంద్రం, రైస్ మిల్లు వద్ద ఒక అధికారిని నియమించాలన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం లోడు తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను పెట్టని కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దన్నారు. అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులకు వెనకాడొద్దన్నారు. లారీల కొరతను అధిగమించేందుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఏ సమస్య వచ్చినా బాధ్యత తీసుకుని పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందే అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకు సైతం ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన చోట పోలీసుల సాయం తీసుకుని సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సీఎస్కు రిపోర్ట్ పంపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో గోడౌన్ సమస్య ఉన్నట్లు తెలుస్తోందని, అక్కడ అవసరాన్ని బట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాళ్లను ఎంగేజ్ చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడి నుంచి గోడౌన్స్ కు తరలించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని తెలిపారు. ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమాలీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలని తెలిపారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదు అందేలా చర్యలు తీసుకోవాలని, అలా చేస్తే తాలు తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడొచ్చని చెప్పారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. అకాల వర్షాల సమయంలో కల్లాల వద్ద ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలన్నారు. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. సరిహద్దు రాష్ట్రాల రైతులు కొంతమంది ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారని, దీంతో కొన్ని చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సంబంధిత జిల్లా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను తుమ్మల ఆదేశించారు. పంటలు అమ్ముకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలులో ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కడుపు మండిన కర్షకులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఆరుగాలం శ్రమిస్తే తీరా పంట చేతికొచ్చిన ఆనందం అమ్ముకుందామంటే ఆవిరైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయని, యంత్రాంగం చొరవ చూపించి పంటలను తక్షణం కొనాలని కర్షకులు వేడుకుంటున్నారు.
పంటలు కొనాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపట్టారు. వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్, వరంగల్ ప్రధాన రహదారిపై శంకరపట్నం వద్ద రైతులు బైఠాయించారు. వడ్లు తీసుకునేందుకు నానా కుర్రీలు పెడుతూ మద్దతు ధర రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతనలో మక్కల కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపిస్తూ అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. రైస్ మిల్లర్లు తూకంలో గోల్మాల్ చేస్తున్నారంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల మధ్య పెద్దగుండు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. తూకంలో మోసం జరగకుండా చూస్తామన్న తహసీల్దార్ హామీతో నిరసన విరమించారు. సిద్దిపేట జిల్లా తొగుటలో పొద్దుతిరుగుడు సాగుదారులు వినూత్న నిరసన చేపట్టారు. దున్నపోతుతో మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. పంట మార్కెట్కు తీసుకొచ్చి 40 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారి కౌడిపల్లి వద్ద నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేసి త్వరితగతిన తరలించేలా లారీలు పంపించాలని కోరారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం, అన్నదాతల అంశంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని హితవు పలికారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నల్పల్లి, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ మార్కెట్ యార్డులో పరిస్థితులను పరిశీలించి రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. సరే, మొక్కజొన్నలు అయితే బాగా పండించింది సార్, దిగుబడి కూడా బాగుంది. ఈ పంట కొనడంలో కొంత ఆలస్యం జరిగింది. న్యాయంగా ఆలస్యం జరగొద్దు. ఈ టైంలో ఏమైంది, ఎండీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది, కొత్త ఎండీ వచ్చింది. ఆయన విషయం తెలుసుకోవాలి. ఇప్పుడే వస్తూ మాట్లాడినాము, 26 క్వింటల్లే తీసుకుంటుందని అంటారు. 40 వరకు వస్తాయి సార్. రాష్ట్రంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జూన్ 2న ప్రారంభించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ నెల 21న కేబినెట్ సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. క్యూర్ పరిధిలో పేదలు నివసించే 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామన్న మంత్రి పొంగులేటి నియోజకవర్గం యూనిట్గా స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో స్థలాలుండి అర్హులుగా ఉంటే ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులను కేటాయించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. గత ప్రభుత్వ అనుభవాల దృష్ట్యా పేదలు వారి నియోజకవర్గంలోనే ఉండేలా ప్రభుత్వ భూదాన్ భూములతో పాటు శిథిలావస్థకు చేరిన గతంలో నిర్మించిన ఇళ్లను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. గతంలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప, బాంబే వంటి హౌసింగ్ కాలనీలను పీడీలు సందర్శించాలన్నారు. ప్రభుత్వ భూమి అంగుళం అన్యాక్రాంతమైన కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రెవెన్యూ, అటవీ సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేలా 2 శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్లు పాల్గొన్నారు. సనత్ నగర్ టిమ్స్ లో వైద్య సేవల ట్రయల్ రన్ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు. పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్ఎండ్బీ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఆసుపత్రికి నీళ్లు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన యంత్రాలు పూర్తి స్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలన్నారు. అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్దంగా ఉంచుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులను దామోదర రాజనరసింహ ఆదేశించారు. రాబోయే మాసంలో మొదటి వారం గాని 2వ వారం గాని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఇనాగరేట్ చేసుకోబోతున్నాము. ఈ హాస్పిటల్ ప్రాంగణం సుమారు 3 భాగాలు, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్. బెడ్ స్ట్రెంత్ 1000, ఎమర్జెన్సీ 300 బెడ్స్, జనరల్ బెడ్స్ 500, పేడ్ బెడ్స్ 100, ఇంటర్నేషనల్ బెడ్స్ అని చెప్పి ఒక 100 పడకలు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ పేషెంట్స్ కు
వారికి సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వ ఆలోచన. మెడికల్ ఎక్విప్మెంటే గానీ, సివిల్ వర్క్స్ గానీ, బ్లాక్ ఏ బ్లాక్ బి లో పనులన్నీ పూర్తయినాయి. ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి 2వ వారంలో ప్రారంభిస్తాము. సనత్ నగర్ టిమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కార్డియో సైన్సెస్, అంటే గుండెకు సంబంధించిన చికిత్సలు, ఆపరేషన్స్. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా సనత్ నగర్ ఒక ప్రత్యేకత. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కార్డియో సైన్స్, దాంతో సహా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రాన్స్ప్లాంటేషన్, అవయవ మార్పిడి, ఈ రెండుకి సంబంధించి ప్రత్యేకత సనత్ నగర్ హాస్పిటల్ కు. అంతర్జాతీయ స్థాయిలో కాన్ఫరెన్స్లే గాని, సమావేశాలే గాని ఇక్కడ నిర్వహించాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ ఏది ఉన్నా, ఏ చికిత్స పొందినా, ఏదన్నా ప్రత్యేకంగా అరుదైన ఆపరేషన్లే గాని, ట్రీట్మెంటే గాని, ట్రాన్స్ప్లాంటేషనే గాని ఇక్కడ జరుగుతుంది. తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్కు 10, తెలంగాణకు 21 టీమ్స్ల విడుదలకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతించింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాలువ నుంచి 10 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ ఇప్పటికే కోరింది. జులై నెలాఖరు వరకు శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీల నీరు ఇవ్వాలని తెలంగాణ విన్నవించింది. 2 రాష్ట్రాల అవసరాలపై కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్, తెలంగాణ ఏపీ ఈఎన్సీలు రమేష్ బాబు, నరసింహమూర్తి చర్చించారు. ఏపీ ఇప్పటికే కోటాకు మించి నీటిని వాడుకుందని, మళ్లీ ఇస్తే తమకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఈఎన్సీ అన్నారు. తాగునీటి అవసరాల కోసం నీటిని అడుగుతున్నట్లు ఏపీ ఈఎన్సీ తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని తాగు అవసరాలకు వాడుకునేలా నిర్ణయం తీసుకుందామని బోర్డు సభ్య కార్యదర్శి సూచించారు. ఏపీ విజ్ఞప్తి మేరకు ఆగస్టు నెలాఖరు వరకు సాగర్ కుడి కాలువ నుంచి 10 టీఎంసీలు ఇచ్చేందుకు అనుమతించారు. శ్రీశైలంలో 5 టీఎంసీలకు పైగా, నాగార్జున సాగర్లో దాదాపు 16 టీఎంసీల వరకు తెలంగాణ వినియోగానికి త్రిసభ్య కమిటీ అనుమతించింది. ఆంధ్రాకు 10 టీఎంసీ సాగర్ నుంచి, 16 టీఎంసీలు తెలంగాణకి, శ్రీశైలం నుంచి 5 టీఎంసీ తెలంగాణకి. ఆ డిస్కషన్ జరగలేదు. 14th అసలైన మీటింగ్ ఉంది కాబట్టి మేబీ ఈరోజు ఓన్లీ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ డిస్కస్ చేస్తాం అండ్ వెరీ కార్డియల్గానే డిస్కస్ చేస్తాం. అంటే జనరల్ ఎజెండా అది ఆల్రెడీ కమ్యూనికేట్ చేశారు. ఆగస్ట్ 15th వరకు డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. హైదరాబాద్ చెంచల్గూడ జైలు మ్యూజియం ఫీల్ ది జైల్ ఎక్స్పీరియన్స్ జైలు అనుభవం కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. జైలు మ్యూజియం రాష్ట్ర కారాగార పాలన చరిత్రలో చరిత్రాత్మక ఘట్టంగా గవర్నర్ అభివర్ణించారు. కాలక్రమేణా జైలు వ్యవస్థలు శిక్షా కేంద్రాల నుంచి సంస్కరణ, పునరావాస, మానవీయ కేంద్రాలుగా రూపాంతరం చెందాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఆ మొత్తం పరిణామ క్రమాన్ని తెలంగాణ జైలు మ్యూజియం అద్భుతంగా ప్రతిబింబిస్తోందని శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా బృందాన్ని గవర్నర్ అభినందించారు. ఫీల్దీ జైలులో వసతి, కారాగార భోజనం, క్రమశిక్షణ, రోజువారీ కార్యకలాపాలు, నియంత్రిత జైలు జీవన విధానం ఉంటాయని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మద్యం నియంత్రణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 717 రీటైల్ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ షాపులు ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థలు రద్దీగా ఉండే ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. ప్రార్థనా మందిరాల సమీపంలో ఉన్న 276 దుకాణాలు, విద్యా సంస్థల సమీపంలో ఉన్న 186 దుకాణాలు, బస్టాండ్ల వద్ద ఉన్న 255 మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఈ ప్రక్రియను వచ్చే 2 వారాల్లోగా పూర్తి చేయాలని అధికారులను విజయ్ ఆదేశించారు. తమిళనాడులో మద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేయాలని, ముఖ్యంగా మహిళల, పలు రాజకీయ పార్టీల నుంచి చాలా కాలంగా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4765 రిటైల్ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. తాజా నిర్ణయంతో ఈ దుకాణాల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. తమిళనాడులో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని విజయ్ ఇచ్చిన హామీలో భాగంగా ఇది మొదటి అడుగని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తమిళనాడులోని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పిఎస్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్లో కోరారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటం వల్ల ఈ నెల 14న ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. ఓ అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పిఎస్లో పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 8న భగీరథ్పై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని డీజీపీ ఏర్పాటు చేశారు. కూకట్పల్లి డీసీపీ రితురాజు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని బండి భగీరథ్ పిటిషన్లో కోరారు. తదుపరి దర్యాప్తుపై స్టే విధించాలని, పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కోరారు. ఈ నెల 14న ఈ పిటిషన్పై వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది.
అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సహా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లడం కొనసాగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల మధ్య వరుసగా 4వ సెషన్లో నష్టపోయాయి. గత సెషన్లో 1313 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1456 పాయింట్లు పతనమైంది. ఉదయం క్రితం ముగింపు కంటే 327 పాయింట్ల దిగువన 75,688 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 75,742 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత అన్ని రంగాల సంస్థలు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా సెన్సెక్స్ ఒక దశలో 74,449 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 74,559 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 436 పాయింట్లు తగ్గి 23,379 పాయింట్ల వద్ద ముగిసింది.